రేపటి కోసం నీలో ప్రేమించే తండ్రి ఉండాలి. రేపటి కోసం వెయిట్ చేయడానికి నాకు మిగిలిందేమీ లేదు. When I hit a shot, it's business. When I miss a shot, it's purpose. పది సంవత్సరాలుగా ఒక జీవితం నీకోసం ఎదురు చూస్తుంది. సహదేవ్ తన వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికి ఏ వ్యక్తి తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు. నీ పుస్తకాన్ని ముగించేది ఆ నిర్ణయమే. ఆ నిర్ణయం గురించి నీకు చెప్పగలిగేది ఒకరే. పది సంవత్సరాలుగా మీకోసం ఎదురుచూస్తున్న లైఫ్ ఎవరు? కథ పూర్తి చేయండి. 10 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తున్న జీవితం ఎవరు? గేమ్స్ ఆపే విషయం చెప్పు. చెప్తా, తొందర ఎందుకు? స్కూల్ బెల్ మోగిని. పేరు భూమి. సహదేవ్ రుణం నీ కూతురు. పిలుపు నుండి పెంపకం వరకు నీ జ్ఞాపకాలే. తన వల్ల జరిగిన నష్టానికి తను కోల్పోయిన అర్హతే భూమి. కూతురే ప్రపంచం అనుకునే నీలాంటి తండ్రే తనకు హామీ. చెట్టును కూల్చే తుఫానిచ్చే దేవుడే మళ్లీ మొలవమని వర్షాన్నిస్తాడు. రచన చనిపోయే ముందు వాళ్ల ప్రేమకి ప్రతిరూపాన్ని సహదేవ్ చేతులు పెట్టింది. ఆ పాప ఏ లోటు లేకుండా పెరిగింది. కానీ నిన్ను చూస్తూనే, నీతో మాట్లాడుతూ పెరిగింది. నువ్వెప్పుడూ ఆమెకి తోడుగానే ఉన్నావు. ఆమెకి తెలిసిన రూపం, జ్ఞాపకం నీదే. తండ్రిగా తను దూరంగా ఉంటూ నీకు కూతుర్ని దగ్గర చేశాడు. నా కూతురి కోసం నేనిది మొదలు పెట్టాను. అలాంటిది అతను తన కూతుర్ని త్యాగం చేద్దామనుకున్నప్పుడు తన ఆలోచన ముందు నేను నా పగ చాలా చిన్నగా అనిపించాం. అన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయాయి. నా కూతురు కనిపించింది. నేను చూసినప్పుడు ఆ కుండ మీద బూడిద తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ రోజు రాత్రి ఆయన ఎలా చనిపోయారు? జై, టైం లేదు. యాక్టివేట్ ఆల్ ది ఎక్స్ప్లోజివ్స్. వాళ్ళు కట్లిపే. గెలుపోవటంలే కాదు, అతని చావు కూడా అతని నిర్ణయమే. ఎవ్రీబడీ అవుట్. తనను ఆపడానికి మిసైల్స్ అవసరం లేదని కమ్యూనికేట్ చేశాడు. తన కోటని తనే కూల్చాలని నిర్ణయం తీసుకున్నాడు. 100 మీటర్ల రేడియస్ వరకు ఎఫెక్ట్ ఉండే పవర్ఫుల్ డెటోనేటర్ లాంచ్ చేశాడు.
Prime Station. Tejas 23 abort. He has detonated himself. Abort. Tejas 23 abort. అతని అర్థం చేసుకున్న నాకే అతను చనిపోయాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంత మొండోడికి ఈ ముగింప. ఫామ్ హౌస్ ఇదిలాల్లో అతని ఆనవాళ్ళు ఒక్కటి కూడా దొరకలేదు. 10 years మిషన్ ప్లాన్ చేసుకున్నవాడు తన ఎగ్జిట్ ప్లాన్ చేసుకోడా? నేను నీలాగే నమ్మలేదు. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత రోజు ఈగల్ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది, హీఈస్ నాట్ అ సింగిల్ మ్యాన్. డెన్మార్క్ లో 12 మంది షార్ట్ డెడ్. అక్కడ ఆర్మరీ కూడా మిస్ అయింది. అక్కడే ఈ బుల్లెట్ దొరికింది. ఆపరేషన్ డెన్మార్క్ సగం పూర్తయింది. I ended many eagles. I ran the Denmark. Decide lives. ఈగిల్ అంటే ఒక సిస్టమ్ అంటే ఒక ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీని నడిపేది నాయకుడే కాదు, ఆ నాయకుడే ఓ నియంత. ఇప్పుడు నువ్వు ఉన్నది ఆ నియంత నీడలోనే. అక్రమాయుధాలు ఆ నియంతని దాటలేవు. అతను ఆయుధానికి నిర్వచనమే మార్చాడు. నలుగురిని హతమార్చేది కాదు, నలుగురిని మార్చేదే ఆయుధం. చేనేత కార్మికులకి భరోసా ఇచ్చాడు. ప్రభుత్వాలని ఆలోచించేలా చేశాడు. భూమి మీద లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి విపత్తులు అవసరం. అతను అవసరం. The man is everywhere. అతన్ని కలవచ్చా? అతను కనపడ్డు, కానీ వ్యాపించి ఉంటాడు. మనల్ని కూడా ఎక్కడి నుండో చూస్తూనే ఉంటాడు. ఈ కథ చీకటి ఫైల్స్ లో ఉండడం కన్నా ఈ తరం పిల్లలకి చేరడం చాలా ఇంపార్టెంట్. రేపటి డేంజర్ డీల్ చేయాల్సిన హీరోలు వాళ్ళు. రేపటి హీరోలకి ఈ రోజు హీరో గురించి తెలియాలి. సహదేవ్, ప్రళయాన్ని ఆపాలని చూస్తే అది ముందు ముగించేది నిన్నే. ఇది నువ్వు పిలిచిన యుద్ధం.
మధ్య పేజీలో ఉన్న మార్గశిరం మాత్రమే. ముందు పేజీలో ఉన్నది విధ్వంసం. తర్వాత పేజీల్లో ఉండబోయేది విశ్వరూపం.